ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ చదువుతున్నది ముంజాల తిరుపతి. తెలంగాణలో నిన్న 1811 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ బారిన పడిన వారు 70% మంది ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిన్న 5,145 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 252 కోవిడ్ ఆసుపత్రుల్లో 38,042 బెడ్లు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,811 మందికి కోవిడ్ సోకడంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,10,346కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న 50,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 1,811 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 2,072 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 87.01% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 1,83,025గా నమోదైంది. కాగా నిన్న మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,217గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 291 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్, మల్కాజిగిరిలో 171 మందికి కొత్తగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 138 మందికి, నల్గొండలో 108, కరీంనగర్లో 100, భద్రాద్రి కొత్తగూడెంలో 81, ఖమ్మం 75, సూర్యాపేట 71, సిద్దిపేట 63, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 62 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ బారిన పడిన వారు 70% మంది ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో 34,49,925 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 2,08,535 మంది కరోనా బారిన పడ్డారని, వీరిలో 1,45,974 మందికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. మిగిలిన 62,561 మంది లక్షణాలతో వైరస్ బారిన పడినట్లు వెల్లడించారు. దేశంలో కరోనా మరణాల రేటు 1.5% ఉండగా తెలంగాణలో 0.57% ఉంది. అలాగే దేశంలో కోలుకున్న వారి రేటు 85.5% ఉండగా తెలంగాణలో 86.77% ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిన్న 5,145 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 64 లక్షలు దాటింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,44,864గా ఉంది. కరోనా నుంచి కొత్తగా 6,110 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 31 మంది మృతి చెందగా మొత్తంగా రాష్ట్రంలో 6,159 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ తగ్గుముఖం పడుతోందని, పాజిటివిటీ, మరణాల రేట్లు గణనీయంగా తగ్గాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. రికవరీ రేటు భారీగా పెరిగిందని, అన్ని జిల్లాల్లో మరణాలు తగ్గాయని తెలిపారు. కోవిడ్-19 నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ నియంత్రణ చర్యలు, పరీక్షల సరళి, బెడ్ల అందుబాటు, ఇతర మౌలిక సదుపాయాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రోజుకు 35,680 ఆర్టీపీసీఆర్ పరీక్షలు, 8,890 ట్రూనాట్ టెస్టులు చేసే స్థాయికి చేరినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో రోజు దాదాపు 70,000 పరీక్షలు చేస్తుండగా వాటిలో ఆర్టీపీసీఆర్ టెస్టులు 50% ఉన్నాయన్నారు. వీటి సంఖ్యను పెంచి 50,000 పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. 24 గంటల్లోనే పరీక్షల ఫలితాలు కూడా ప్రకటిస్తున్నామని, శాంపుళ్ల సేకరణకు 135 బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 252 కోవిడ్ ఆసుపత్రుల్లో 38,042 బెడ్లు అందుబాటులోకి వచ్చాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫోన్ చేసిన అరగంటలోనే బెడ్ కేటాయిస్తున్నామని తెలిపారు. ఇంతకుముందు 250 వెంటిలేటర్లు మాత్రమే ఉండగా ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా 5,000 వెంటిలేటర్లు ఉన్నాయని చెప్పారు. కోవిడ్కు ముందు ఆక్సిజన్ సరఫరా కలిగిన బెడ్లు 3,636 మాత్రమే ఉండగా వాటి సంఖ్య
790కి చేరిందని తెలిపారు. దాదాపు అన్ని ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీ జరుగుతోందని, ప్లాస్మా దాతలకు 5,000 రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తున్నామని చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందించడానికి 10,000 మంది సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన 20,000 మందిని తాత్కాలికంగా నియమించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్లాక్ 5 మార్గదర్శకాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులిచ్చారు. జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, షాపులు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాల్లో విధిగా మాస్కులు ధరించాలని, లేకుంటే లోనికి అనుమతించవద్దని ఆదేశాలిచ్చారు. ఇలాంటి చోట్ల విధిగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, శానిటైజేషన్ జరగాలని సూచించారు. ఈ నిబంధనలు అమలయ్యేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కలెక్టర్లు తదితరులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలి. మాస్క్ కవచం అన్న నినాదంతో సర్కారు చేపట్టిన ప్రచారం ఇంటింటికి చేరాలన్నారు. వైరస్ వ్యాప్తి చెందే ప్రాంతాలున్న చోట అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రజలకు అవగాహన పెంచాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కోవిడ్ జాగ్రత్తలతో కూడిన పోస్టర్లు ఉండాలని ఆ మార్గదర్శకాల్లో సూచించారు. కరోనా లక్షణాలుంటే స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా జనాన్ని చైతన్యపరచాలని, కోవిడ్ సోకిన వారి పట్ల వివక్ష లేకుండా చూడాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఆయుష్ విభాగంలో గ్రామాలు, పట్టణాల్లో యోగా, మెడిటేషన్ క్లాసు నిర్వహించాలని, రద్దీ ప్రాంతాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. హ్యాండ్ శానిటైజర్స్ వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని, ప్రతి పీరియడ్కు ఒకసారి శానిటైజేషన్ జరగాలని, విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ వింటున్నారు. గడిచిన 3 వారాలుగా దేశంలో క్రమక్రమంగా యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ నిరంతర క్రియాశీల పటిష్ట చర్యల వల్ల కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులు 10 లక్షల లోపు ఉంటున్నారు. గడిచిన 48 గంటల్లో 78,000 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య సుమారు 8,93,000కు తగ్గింది. ప్రస్తుతం రికవరీల సరాసరి 85.52% ఉంది. ఇప్పటి వరకు 59 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రోగులు గరిష్ట స్థాయిలో కోలుకుంటూ ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో మన దేశం అగ్రస్థానానికి చేరింది. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12,000 పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ బలోపేతంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీలను ప్రతి 6 నెలలు లేదా ఏడాదికోసారి భర్తీ చేసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నుంచి డాక్టర్ల కొరత ఉండబోదని ఉపసంఘం స్పష్టం చేసింది. సిద్దిపేట మెడికల్ కాలేజీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్, జూనియర్, రెసిడెంట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ మెడిసిన్, టీబీసీడీ, జనరల్ సర్జరీ, అనెస్థేసియా, ఓబీజీ విభాగాల్లోని 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. క్యాన్సర్ను ముందుగా గుర్తించడమే ముఖ్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆహారపు అలవాట్లు మారటం కూడా క్యాన్సర్కు కారణమన్నారు. క్యాన్సర్పై అవగాహన కల్పించడం కోసం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గ్లోబల్ వర్చువల్ రన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వద్ద ఎన్ఎండిసి సిఎండి సుమిత్ దేవ్, హైదరాబాద్ సిపి సజ్జనార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. దేశంలో ప్రతి ఏటా 15% మంది క్యాన్సర్తో చనిపోతున్నారని చెప్పారు. ప్రజల్లో ఇప్పటికే క్యాన్సర్పై అవగాహన పెరిగిందన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని వెల్లడించారు. ఇందులో భాగంగా ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండిసి అందించిన క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని మంత్రి ఈటెల ప్రారంభించారు. ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ ఇంతటితో సమాప్తం.